అందరికీ నమస్కారం. నా పేరు అమర్నాథ్. నేను ఉద్యాన అధికారి ద్వారకా తిరుమల. ఈరోజు మామిడిలో నాణ్యత ప్రమాణాలు పెంచుటకు గల రాయితీ గురించి ఈరోజు వివరిస్తాను. ఉద్యాన శాఖ ద్వారా అమలయ్యే రాయితీ గురించి. మనకి మామిడిలో మన కాయ నాణ్యత కానీ లేకపోతే కాయకి అది అధిక ధర కావాలన్నా సరే మన కాయలకు మామిడి కవర్లు అన్నది ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకి నాణ్యత మరియు అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫ్రూట్ కవర్స్ అన్నది మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా రాయితీ అన్నది ఇస్తున్నాము. తర్వాత రైతులకు కూడా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. ఈ మామిడి కవర్ల వల్ల ఉపయోగం ఏంటంటే మనకి వచ్చేటప్పటికి మన కాయ అన్నది గోలీ సైజ్ దాటిన తర్వాత కాయలకి మనము ఇది తొడగాలి. ఈ కాయలకి ఈ కవర్లు తొడగడం వల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి రసం పీల్చే పురుగులు అంటే మన పిండి నల్లి కానీ లేకపోతే ఈ తామర పురుగులు కానీ ఇటువంటి పురుగుల వల్ల ఉధృతి అన్నది తగ్గి కాయల మీద ఎటువంటి మచ్చలు కానీ గజ్జి మచ్చలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి కాయ నాణ్యత అన్నది పెరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ కాయ లోపల ఈ తేమవన్నీ మెయింటైన్ అవ్వడం వల్ల తర్వాత వచ్చేటప్పటికి లైట్ చాలా తక్కువ పడడం వల్ల కాయ రంగు అన్నది కూడా బాగా వస్తుంది. తర్వాత కాయ బరువు కూడా పెరుగుతుంది. కాయ లోపల ఉన్న పోషకాలు కూడా ఎటువంటి నష్టం కూడా జరగదు. కాబట్టి ఏంటంటే కాయ యొక్క నాణ్యత అన్నది చాలా పెరుగుతుంది. అంటే మన కాయ పండే టైంకి వచ్చేటప్పటికి కాయ యొక్క రంగు చాలా అంటే కంటికి ఇంపుగా కనబడుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే కొనుగోలుదారులు దీనికి ఎక్కువ ఆకర్షితమయ్యి కొనుక్కోవడానికి కూడా ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ కవర్లు కట్టడం ద్వారా మనకి టన్నుకు వచ్చేటప్పటికి ఒక 5,000 నుంచి 10,000 కూడా అదనంగా మనకి ఆదాయం అన్నది రైతుకి రావడం జరుగుతుందన్నమాట ఈ మార్కెట్ రేట్ బట్టి. ఇప్పుడు దీనికి ఉన్న ప్రోత్సాహకాలు డిపార్ట్మెంట్ ద్వారా ఉన్న ప్రోత్సాహకాలు ఏంటంటే ఒక హెక్టార్కి ఉన్న రైతుకి ఒక 10,000 కవర్ల వరకు కూడా మనం రాయితీలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రైతులు ఈ కవర్లు కొనుక్కొని కవర్కి సంబంధించిన బిల్లులు మనకు సమర్పించినట్టయితే హెక్టార్కి అంటే కవర్కి ₹1 చొప్పున రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక కవరు ₹2 పడుతుందండి మార్కెట్లో. దానికి మళ్ళీ మనం డిపార్ట్మెంట్ ద్వారా 50% సబ్సిడీ అంటే ₹1 మళ్ళీ తిరిగి రైతుకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరన్నా రైతులు కవర్లు కట్టుకునే ఔత్సాహికులు ఎవరన్నా ఉన్నా సరే ఉద్యాన శాఖ ద్వారా అమలు చేయాలనుకుంటే మన దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే ఉద్యాన అధికారిని కానీ సంప్రదించినట్టయితే ఈ స్కీమ్ వివరాలు కానీ తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంటే దరఖాస్తు చేసుకునే విధానం గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత రాయితీ కూడా మనము ఇప్పించేలాగా ఏర్పాటు చేస్తాము. ధన్యవాదాలు. చెప్పండి. ఇవి కవర్ కట్టని కాయల యొక్క రంగు చూడండి. తర్వాత ఈ మచ్చలన్నవి కూడా మనకి క్లియర్గా కనబడుతూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో అన్నది మనకి రైతుకి అవ్వకుండా అవుతుంది అన్నమాట. సైజ్ దాటిన కాయలకు ఈ విధంగా కవర్ తొడిగి ఇలా దగ్గరికి ముడిచి ఈ పైన వైర్లా ఉంటుందండి. ఈ వైర్ని తొడిమి చుట్టూ తిప్పితే సరిపోతుంది. అంటే కొద్దిగా గోలీ సైజులో కట్టే కాయ కొద్దిగా సున్నితంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే కాయ తొడిమి దగ్గర ఊడిపోయే అవకాశం ఉంటుంది.